ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 16 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈ రోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ఆదికాండం 39 మరియు 40 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 11వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరట నా యొక్క వందనములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఆయన ప్రశస్తమైన వెలుగు మీ మీద ప్రకాశిస్తూ ఉంది. ఆయన సన్నిధి మిమ్మల్ని బలపరుస్తూ ఉంది. ఆయన కృప నిశ్చలమైనది, అది ఎన్నడూ మీ నుండి దూరము కాదు. ఇదిగో, ఎంత వ్యతిరేకతలు మీరు ఎదుర్కొంటున్నప్పటికీ ఆ వ్యతిరేకతల సుడిగుండంలో దేవుని యొక్క హస్తం మిమ్మల్ని ఆదుకుంటుంది. నీతి అని నా దక్షిణ హస్తముతో నేను మిమ్మల్ని ఆదుకొనేదను అని సెలవిచ్చిన దేవుడు మాట తప్పడు. తప్పకుండా ఆయన మీకు జయమిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారు ఇచ్చినటువంటి ఒక మాటను మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నమ్మిన ప్రభు ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా? సర్వాధికారం కలిగిన వాడై ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన తన మహిమను, అధికారమును, తన హోదాను ప్రక్కన పెట్టి సాధారణమైనటువంటి మానవుడిగా ఈ లోకంలోకి ఆయన అడుగుపెట్టాడు. మన కొరకు ఆయన చేయవలసిన కార్యాన్ని ఆయన చేసి ముగించి ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీదను పాతాళం మీదను మనుషుల మీదను శక్తుల మీదను ఆయన అధికారం పొందినవాడై దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని దేవుని వాక్యం తేటగా సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నమ్మిన దేవుడు ఒక సర్వాధికారం కలిగిన దేవుడు. ఒక ప్రాంతానికి అధికారం కలిగిన వాడు కాదు, ఒక జిల్లాకి అధికారం కలిగిన వాడు కాదు, ఒక రాష్ట్రానికి అధికారం కలిగినటువంటి వాడు కాదు, ఒక దేశానికి ఆయన అధికారం కలిగినటువంటి వాడు కాదు. ఆయన సర్వ విశ్వం మీద అధికారం కలిగినటువంటి దేవుడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని ప్రభు వారు చెప్పారు. 103వ కీర్తన 19వ వచనంలో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఆయన సర్వాధికారం కలిగిన వాడై విశ్వము యొక్క కేంద్రములో ఆయన కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈ లోకంలో మనుషులు, పరిస్థితులు, వ్యక్తులు, శక్తులు, అధికారములు ఉన్నటువంటి వారు మీకు వ్యతిరేకంగా పోరాడినా మీరు భయపడని అవసరం లేదు. ఎందుకంటే అత్యున్నతమైన సింహాసనం మీద మన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. మన ప్రభు ఆసీనుడై ఉన్నాడు. ఆయన అన్నింటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఆయన అన్ని శక్తుల మీద అధికారం కలిగి ఉన్నాడు. ఆయన రాజ్యాధికారాలు పొందినటువంటి వారి మీద అధికారం కలిగి ఉన్నాడు. కాబట్టి మనం దేనికిని భయపడవలసిన అవసరం లేదు, దేనికిని వెరవవలసిన అవసరం లేదు. క్రీస్తునందు నా ప్రియ దేవుని బిడ్డ, సర్వాధికారం కలిగిన దేవుని యొక్క బిడ్డ గనుక నీవు అధికారం కలిగినటువంటి వాడవే. ఈ అధికారం కలిగిన నీవు యేసుక్రీస్తు నామములో నువ్వు ఎదిరించు, నువ్వు పోరాడు, దేవుని మీద విశ్వాసం కలిగి ఉండు, నిరీక్షణతో నీవు ముందుకు వెళ్ళు. నీ నోటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పలుకు. దేవుని యొక్క వాక్యం అధికారం గలది గనక నీవు పలికినటువంటి వాక్యం అది అధికారంతో బయలుదేరుతుంది. వ్యాధులతో మాట్లాడు, సమస్యలతో మాట్లాడు, విరోధపు ఆత్మలతో మాట్లాడు, నువ్వు శాసించు, కమాండింగ్ చేయి. దేవుడు గొప్ప విజయానికి ఇస్తాడు.
నీవు అద్భుతమైన విశ్రాంతిని పొందుతావు, నెమ్మదిని అనుభవిస్తావు, కృపలో నుండి అధిక కృపలోనికి సాగి వెళ్తావు. దేవుడు మిమ్మల్ని అట్టి విధంగా సిద్ధపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి కృతజ్ఞత స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో అయ్యా మీ నామాన్ని ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. మా తండ్రి, మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. నీ కృప హస్తం చాపి మహిమ పొందండి. నీవు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. అవును ప్రభా, ఈ లోకములో ఉన్నటువంటి అధికారాలు మీ అధికారం క్రిందనే పనిచేస్తున్నాయి. మా తండ్రి, ఈ లోకంలోని అధికారాన్ని పొందినటువంటి కొందరు నీ బిడలమైన మాకు వ్యతిరేకంగా లేచినప్పుడు, మా నాయన, నీవు సర్వాధికారం కలిగిన దేవుడుగా అయ్యా మాకు ప్రత్యక్షమై మాకు విరోధంగా లేచినటువంటి ప్రతి అధికారాన్ని అణిచివేసి మాకు మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి జరిగించే దేవుడవని మిమ్మల్ని విశ్వసించి స్తుతిస్తున్నాం. మా తండ్రి, మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మీ సర్వాధికారము చొప్పున వారిని సంతోషకరమైన మార్గంలో నడిపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.